అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సందర్భంగా రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఇవ్వబోయే ప్రత్యేక కానుకపై ఈరోజు అప్డేట్స్ అయితే తీసుకొచ్చానండి. ఈ వీడియోలో పూర్తిగా వివరంగా మాట్లాడుకుందామండి. నూతన సంవత్సర సందర్భంగా ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. రేషన్ షాపుల ద్వారా ఇవ్వబోయే సరుకుల్లో మార్పులు, కొత్తగా జోడించబోయే ఐటమ్స్, అలాగే బియ్యం కోట ఎందుకు తగ్గిస్తున్నారు అనే విషయాలు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. కాబట్టి మీరు వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కింద కనబడుతున్న లైక్ బటన్ అయితే క్లిక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు నాకు మోటివేటివ్గా ఉంటుంది. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే, రేషన్ కార్డ్ కలిగి ఉన్న కుటుంబాలకు సంబంధించి ప్రభుత్వం ఒక అప్డేట్ డాక్యుమెంట్ విడుదల చేసిందండి. దాని ప్రకారం సంక్రాంతి మరియు నూతన సంవత్సర సందర్భంగా రేషన్ షాప్లో కొత్త సరుకులు పంపిణీ చేయబోతున్నారు. అలాగే బియ్యం కోటాలో కూడా కొంత మార్పు చేస్తున్నారండి. ఈసారి రేషన్ షాప్లో బియ్యంతో పాటు జొన్నలు, గోధుమ పిండి, రాగులు, చక్కెర, కందిపప్పు అనేది కొన్ని ప్రాంతాల్లో ఇవ్వడానికి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే ఇందులో అన్ని సరుకులు అన్ని జిల్లాలకు ఒకేసారి రావు. కొన్ని ఐటమ్స్ కొన్ని జిల్లాల్లో మాత్రమే పంపిణీ చేసే అవకాశం ఉందండి. ఇప్పుడు బియ్యం కోటా విషయానికి వస్తే ఒక ముఖ్యమైన మార్పు ఉందండి. ప్రస్తుతం ఒక కుటుంబంలో 4 సభ్యులు ఉంటే నెలకు 20 కిలోల బియ్యం వస్తుంది. అయితే ఈసారి బియ్యంలో 3 నుంచి 5 కిలోల వరకు తగ్గించి వాటి స్థానంలో జొన్నలను ఇవ్వబోతున్నారు. దానికి కారణం ఏంటి అంటే, ప్రభుత్వ గోడాములలో జొన్నల స్టాక్ అనేది ఎక్కువగా ఉండడం, అవి పాడవకుండా వినియోగంలోకి తీసుకురావడమే దీని ప్రధాన ఉద్దేశం అండి. అంటే బియ్యం పూర్తిగా ఆపేయడం కాదండి, కొంత పరిమాణం తగ్గించి ప్రత్యేకంగా ఈ జొన్నలను అందించబోతున్నారు. ఈ మార్పు వల్ల ఆహార భద్రత పెరగడంతో పాటు పోషక విలువలు కూడా మెరుగుపడతాయని ప్రభుత్వం అయితే భావించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే, గోధుమ పిండి ప్రతి రేషన్ కార్డ్ లబ్ధిదారులకు ఇవ్వబోతున్నారు. 1 కిలో ప్యాకెట్ మార్కెట్ ధర 64 రూపాయలు ఉండగా రేషన్ షాప్లో కేవలం 16 రూపాయలకి అందించబోతున్నారు. అంటే దాదాపు 48 రూపాయల సబ్సిడీ ప్రభుత్వం అయితే భరించబోతుంది. ఇది నిజంగా ఒక పెద్ద ఊరటనే చెప్పుకోవచ్చండి. ఈ మార్పులన్నీ జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రావడం జరుగుతుంది. అయితే కొంతమంది మాకు జొన్నలు రాలేదు, రాగులు ఇవ్వలేదు అని అడుగుతున్నారు. దీనికి కారణం ఏంటి అంటే, రేషన్ డీలర్లు ప్రభుత్వం దగ్గర నుంచి ముందుగా ఏ స్టాక్ అయితే తీసుకుంటారో అదే ముందు పంపిణీ అవుతుందండి. అందుకే కొన్ని చోట్ల అన్ని ఐటమ్స్ ఒకేసారి అందుబాటులోకి రాలేదు. ఇక కందిపప్పు విషయానికి వస్తే జనవరి నెలలో కొన్ని ఎంపిక చేసిన ప్రాంతాల్లో పంపిణీ చేసే అవకాశం ఉందండి. మొత్తం చూస్తే ఈ సంక్రాంతికి 6 రకాల సరుకులతో రేషన్ కానుకలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం జరిగిందండి. ఇప్పుడు మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, స్మార్ట్ రేషన్ కార్డు గురించి. డిసెంబర్ 15 తర్వాత ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీని ప్రభుత్వం నిలిపివేస్తుంది. ఇక నుంచి కొత్తగా లేదా పెండింగ్లో ఉన్న స్మార్ట్ రేషన్ కార్డు కావాలి అంటే 200 ఫీజు తప్పనిసరిగా చెల్లించి అప్పుడు తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ మొత్తం రేషన్ డీలర్ లేదా గ్రామ వార్డు సచివాలయం ద్వారా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే రేషన్ కార్డ్ స్ప్లిట్టింగ్, పేరు తొలగింపు, పేరు జోడింపు వంటి సర్వీసులు ప్రస్తుతం కొంత స్లోగా ఉన్నాయండి. ప్రభుత్వం జనవరి నెలలో ఈ సేవలు మళ్ళీ ఫుల్ స్పీడ్లో ప్రారంభించబోతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించిన అప్డేట్స్ వచ్చిన వెంటనే నేను మీకు తప్పకుండా తెలియజేస్తాను. ఈ వీడియో ద్వారా రేషన్కి సంబంధించిన తాజా సమాచారం మీకు క్లియర్గా అర్థమైందని ఆశిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ప్రభుత్వ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.